నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొత్త ఇష్యూ స్టార్ట్ అయింది. అది మొన్నటిదాకా మంగ్లీ ఇష్యూ ఉండే. సో మంగ్లీ ఇష్యూకి ఎలాంటి సొల్యూషన్ రాలేదు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయి ఒక 10 అంటే అండర్ 18 అంటే 17 ఇయర్సా ఎంతనో కరెక్ట్గా, సో అరౌండ్ 17 ఇయర్స్ ఉన్న అమ్మాయిని ఏమంటారు రేప్ చేసిండు అని చెప్పి పోక్సో అంటే అదే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఉంది దాని ఫుల్ ఫామ్. సో బేసికల్గా అండర్ ఏజ్ అదే చైల్డ్ని సెక్సువల్గా వాడుకున్నాడు అని అర్థం ఆ చట్టం. సో దాని రిలేటెడ్ ఇప్పుడు మీడియా ఎస్పెషల్లీ ఒక వర్గం మీడియా మొత్తం ఏమంటారు అది ఒక నేషనల్ ఇష్యూ లాగా ట్రీట్ చేస్తున్నది. సో ఆ క్రమంలో ఇది పోక్సో చట్టాన్ని నిజంగా సద్వినియోగం చేస్తుర్రా, దుర్వినియోగం చేస్తుర్రా, నిజంగా ఇక్కడ అది నిజంగా పోక్సోనా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో దయచేసి మీరు గమనించండి మీడియా ఎట్లా తయారైంది అనేది. ఇంకోటి ప్రభుత్వాలు కూడా ఓకే, మంగ్లీ కేసు విషయంలోనేమో ఇది నెత్తినోరు కొట్టుకున్న ముఖ్యమంత్రి గారు కానీ పోలీస్ మిత్రులు కానీ ఒక రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఆ కేసు గురించి ఏమీ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు ఏమీ లేదు. ఓకే, అంటే 1000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, అంటే 1000 కోట్ల నష్టం జరిగింది. అట్లీస్ట్ ఒక 3 రాష్ట్రాలలో ఇది 1000 కోట్ల నష్టము బాధితులకు జరిగింది, అంటే బిగ్గర్ ఇష్యూ. కానీ మీడియా ఒక వర్గం మీడియా పోరాడినప్పటికీ, బాధితులు నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం కఠినమైన చర్యలు తీసుకున్నట్టుగా ఇప్పుడు ఈ కేసులో బండి సంజయ్ కొడుకు కేసులో సిట్ విచారణకి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా ఆ విషయంలో ఆదేశించలేదు. చర్యలు, కాంక్రీట్ చర్యలు మనకు కనిపించలేదు. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేనికి వాడతారో మరి. ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయననే హోంశాఖ మంత్రి ఉన్నాడు. మరి సిట్ విచారణ ఒక బిగ్గర్ ఇష్యూకి, ఒక స్పెషల్ విచారణ అనేది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విచారణ అనేది ఒక బిగ్గర్ ఇష్యూకి ఒక కమ్యూనిటీకి ఇంపాక్ట్ అయినప్పుడు 1000 కోట్లకి నష్టం జరిగినప్పుడు వాడుకునే వెసులుబాటు. ఎందుకంటే ఆ సిట్ విచారణకి అయ్యే డబ్బుల ఖర్చు కూడా అది కూడా ప్రజల ట్యాక్స్ డబ్బులే, వాటిని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయిని రేప్ చేసిండా లేదా అనేది దానికి సిట్ విచారణ వేస్తారా? ఎస్, ఆ అమ్మాయి వాళ్ళు కేసు పెట్టిర్రు. పోలీసులు వాళ్ళ యొక్క పోక్సో నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి. అవునా కాదా? మరి సిట్టు విచారణ ఎందుకు? ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారే సమాధానం చెప్పాలి. ఓకే, సో ఆ క్రమంలో ఈ చట్టాలు మీరు చూడండి. ఉపా చట్టం ఇది యొక్క దేశ వ్యతిరేక కార్యకలాపం, అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేది, అంటే దేశ వ్యతిరేక చట్టాలు అనేది అది ఒక ఉపా చట్టం అనేది, అది దుర్వినియోగం చేస్తున్నారు. ఓకే, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ అన్యాయాన్ని, దోపిడిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఉపా చట్టాలు పెడుతున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా గారు, అటనే ఆమె పేరు బుక్కర్ అవార్డు గ్రహీత, ఆమె పేరుని మర్చిపోతే, సో రచయిత్రి ఆమె. సో అయితే ప్రొఫెసర్ సాయిబాబాని 10 ఏళ్ళు జైల్లో ఉంచి లాస్ట్కు ఆరోగ్యం పాడవుతుంటే జైల్లో చచ్చిపోతే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందని లాస్ట్లో విడుదల చేశారు ఏ ఆధారం లేకుండా. సో ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఓకే, ఎవ్వరు ప్రశ్నిస్తే, ఎవ్వరు వాళ్ళ తప్పిదాలను ఎత్తుకు పెడితే వాళ్ళ మీద ఈ ఉపా చట్టాలు పెడుతున్నారు. ఈ బీజేపీ వచ్చినాక వరస్ట్ అయిపోయింది, మొన్న గాదే ఇన్నయ్య గారి మీద అట్లా. ఓకే, సో రెండవది SC/ST అట్రాసిటీ చట్టం. దీన్ని కూడా ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళ ఒక వర్గం వారి యొక్క దోపిడిను ఇంకా రకరకాలుగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ చట్టం పెడుతున్నారు, అది దుర్వినియోగం చేస్తున్నారు. ఆ చట్టాలు తెచ్చింది మంచి ఉద్దేశమే, కానీ తెచ్చినప్పుడు దాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తారని తెలియదు. ఓకే, కాబట్టి ఈ చట్టాలన్నీ కొంచెం మార్చాలి. అన్నిటికంటే బిగ్గెస్ట్ అబ్యూజ్ జరిగేది 498A అంటే గృహహింస చట్టం. ఓకే, సో ఏది 3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత నన్ను అప్పుడెప్పుడో గృహహింస చేసిర్రు అంటారు. మరి 3 ఏళ్ళు ఎందుకు ఆగినావు? ఒకవేళ నిజంగా నీకు నొప్పి అయితే అప్పుడే ఎందుకు చెప్పలేదు? రైట్, ఒకవేళ నిజంగా ఏం జరిగినా ఇప్పుడు 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత చెప్తే మనం విచారణ చేయడానికి ఏం ఆధారం ఉంటుంది? కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అది జరగదు. ఓకే, కేవలం ఊరికే అట్లా
3 years 5 years తర్వాత వచ్చేసి వాళ్ళకి వేరే విషయాల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆ విషయాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఎదుటి వాళ్ళని చెప్పినట్టు చేయడానికి, లేకపోతే వాళ్ళని ఆ విషయంలో వాళ్ళకి నచ్చినట్టు విడాకులు తీసుకుంటా అంటే ఇంకో రకంగా ఏదైనా ఉంటే దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు గృహహింసను వాడుకుంటున్నారు. అట్లా వర్కౌట్ కాదు. నువ్వు ఇన్సిడెంట్ ఎప్పుడైందో అప్పుడు పెట్టకపోతే మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్లు చేయలేము, మనకు డేటా తీసుకురాలేము. కాబట్టి నువ్వు అయితే ఇమ్మీడియట్గా పెడతలేవంటే ఒకటి అది జరగలేదు. 99% ఆఫ్ ద కేసులో జరగదు. ఓకే, ఒకవేళ నిజంగా జరిగితే నువ్వు జరిగినాక కూడా కంప్లైంట్ చేయకపోతే నువ్వు దాన్ని అంగీకరించినట్టు, నీకు ఆ హింసని యాక్సెప్ట్ చేసినట్లు లెక్క అవుతుంది. కాబట్టి సో ఇమ్మీడియట్గా వితిన్ 1 week ఆర్ 10 days ఆర్ మ్యాక్సిమం 2 weeks లోపల అది కంప్లైంట్ చేయాలి. చేయకపోతే అలాంటి కేసును తీసుకోకూడదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకూడదు. ఓకే, ఇక ఇప్పుడు ఈ పోక్సో చట్టం పోక్సో చట్టాన్ని కూడా ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 ఏళ్ళు కానీ అంతకంటే తక్కువ ఉంటే, అంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి కాకముందు ఒక లెక్క, అయిన తర్వాత ఒక లెక్క. మగపిల్లగాళ్ళైనా ఆడపిల్లలైనా మగపిల్లలైతే మీసాలు గడ్డాలు, ఓకే, అట్లనే ఈ సంకలలో హెయిరు, అట్లనే ప్యూబిక్ హెయిరు, సో కింద హెయిరు. సో ఇవి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆఫ్టర్ 13 years తర్వాత 12 years తర్వాత అరౌండ్ 13 అరౌండ్ ఆ ఏజ్ నుంచి మొదలవుతాయి. ఓకే, అంటే అర్థమైంది నేచర్ పరంగా దే ఆర్ నో లాంగర్ కిడ్స్, బేబీ కిడ్స్ ఆర్ కిడ్స్. ఓకే, చిన్న పిల్లలు కాదు అని అర్థం, నువ్వు అడల్ట్గా అవుతున్నావు అని అర్థం. ఓకే, అన్నప్పుడు 12 ఏళ్ళ కింది లోపల ఉన్న వాళ్ళని, 12 ఏళ్ళ ఎబోవ్ ఉన్న వాళ్ళని, అంటే మన లెక్కలు కూడా ఇంగ్లీష్లో 1 2 3 నుంచి 12 వరకు ఒకటి ఉంటుంది నంబర్స్. 13 నుంచి 19 వరకు ఒకటి ఉంటుంది. 13 14 15 16 17 18 19. ఓకే, తర్వాత 20 నుంచి ఇంకో లెక్క ఉంటుంది. కాబట్టి ఈ 3 కేటగిరీస్ ఉన్నప్పుడు 3 చైల్డ్ కిడ్కి, ఒక టీనేజర్కి, ఒక అడల్ట్కి ఈ ఏం చేస్తున్నారు ఇక్కడ, అడల్ట్ని అడల్ట్ లెక్క ట్రీట్ చేస్తున్నారు, కానీ టీనేజర్ని ఒక కిడ్ని సేమ్ ట్రీట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. ఓకే, ఎందుకంటే ఒక 12 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్, సమాజం గురించి అవగాహన ఒక టీనేజర్కి వేరే ఉంటుంది. టీనేజర్కి అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి హౌ కెన్ యూ ట్రీట్ దెమ్ సేమ్? ఎగ్జాంపుల్, అమెరికాలో రెస్టారెంట్ పోతే 12 ఏళ్ళ లోపల ఉంటే తక్కువ రేట్ ఉంటుంది, 12 ఏళ్ళ ఎబోవ్ ఉంటే అడల్ట్ లెక్కనే ఉంటుంది, సేమ్ ప్రైస్ ఉంటుంది. రెస్టారెంట్ పోయినా, సినిమా హాల్కి పోయినా, సర్కస్కి పోయినా, ఎక్కడికి పోయినా, ఈ యొక్క ఎగ్జిబిషన్ పోయినా అన్నిట్లో 12 లోపల ఉంటే కిడ్ లెక్క ట్రీట్ చేస్తారు, 12 కానీ అంతకంటే తక్కువ. 12 కంటే ఎబోవ్ ఉంటే అడల్ట్ లెక్క ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ ఇంట్లో పిల్లల్ని వదిలే తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ పోతారు కదా, 12 ఏళ్ళ లోపల ఉంటే వదిలేయద్దు, డే కేర్ దగ్గర ఉంచాలి, లేకపోతే వేరే అడల్ట్ ఉండాలి. కానీ 13 నుంచి వదిలేయచ్చు ఇంట్లో. అంటే అర్థమైంది, వాళ్ళకి ఎనఫ్ మెచ్యూరిటీ వచ్చింది అంటే వాళ్ళని చిన్నపిల్లల లెక్క ట్రీట్ చేయకూడదు అని అర్థం. కానీ మన దగ్గర ఉన్న చట్టాలు ఏంది, 18 ఏళ్ళ దాకా ఒకటే సేమ్ ట్రీట్మెంట్ ఉంది, చిన్నపిల్లల లెక్క ట్రీట్ చేస్తారు. మరి ఉన్నప్పుడు ఒకవేళ చిన్నపిల్లల లెక్క ఉంటే చిన్నపిల్లల్ని వదిలేయద్దు కదా తల్లిదండ్రులు, ఒంటరి వదిలేయద్దు కదా. మరి అండర్ ఏజ్ అంటున్నా 16-17 years ఉన్న ఆడపిల్లల్ని ఆ అబ్బాయిలకి తల్లిదండ్రులు లేకుండా, గార్డియన్ లేకుండా ఎలా కలిసే అవకాశం దొరుకుతున్నది? మరి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు వర్క్ చేయొచ్చా? నీ ఒక్క కేసు మాట్లాడతలేను, బండి సంజయ్ కేసు ఒకటే మాట్లాడతలేను. మీరు జానీ మాస్టర్ కేసు తీసుకోండి. సృష్టి వర్మ ఆ కేసు పెట్టింది. ఎప్పుడు పెట్టింది? ఆ ఆమె చెప్పిన ప్రకారం ఇన్సిడెంట్ అయినా ఒక 2 years తర్వాత పెట్టింది. కరెక్ట్ అది? మరి అంత అండర్ ఏజ్ అమ్మాయిని ఎందుకు డ్యాన్స్ మాస్టర్గా పని చేయడానికి అవకాశం ఇచ్చిండు? బాల కార్మిక చట్టాలు వర్తించవా? మరి అండర్ ఏజ్ ఉన్న పిల్లని అట్లా వదిలేయడం, ఒక మాస్టర్ దగ్గర వదిలేయడం ఆ తల్లిదండ్రులు తప్పు కాదా? గార్డియన్ లేకుండా చిన్నపిల్లల్ని వదిలేయచ్చా చట్ట ప్రకారం? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ పోక్సో చట్టాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు. అది పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్, ఓకే, సో ఆయనకు చెక్ బౌన్స్ కేసులో ఆయనకు చెర్లపల్లి జైలుకు పోయి ఒక 3 days ఉన్నాడు. అక్కడ అందరూ అన్న నేను చూసి చాలా బాధపడుతున్నాను, ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద నేరం చేసిన ఓటు లేడన్నా, అంతా ఇట్లా తప్పుడు కేసులలో బనాయించి తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారన్న, వాళ్ళకి కొట్లాడుకునే సామర్థ్యం లేదు, లాయర్ ఫీజులు కట్టుకునే సామర్థ్యం లేని వాళ్ళే జైలు ఉన్నారన్న,
అందులో ఒక కేసు వచ్చింది సికింద్రాబాద్లో, ఏదో సెయింట్ ఆన్స్ ఏదో స్కూల్ అని చెప్పిండు. సో అక్కడ వాళ్ళ సార్ బెదిరి ఈ అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతూ ఇట్లా చదువు మీద ఫోకస్ పెట్టకుండా బాయ్ ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి ఈ సెక్స్ పనులు చేస్తుంటే సార్ ఏం చేసిండు, మందలించిండు. చదువుకో అమ్మాయి ఇట్లా అని మందలిస్తే ఆమెకు నచ్చక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమె కుమ్మక్కై వాళ్ళ అమ్మకి అన్ని తప్పుడు ఎక్కించి సార్ మీద, సార్ నన్ను ఆడ టచ్ చేసిండు అని చెప్పి వాళ్ళ అమ్మతోటి ఆ యొక్క పోక్సో కేసు పెట్టించింది. ఓకే, సో వాళ్ళు తీసుకొని జైలు వారేసారు. మరి ఆయనకు కుటుంబం ఉంటుంది, ఆయనకు పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి ఆధారం లేకుండా ఒక ఫాల్స్ కేసు పెడితే లోపల ఇస్తే ఎంత అంటే చట్టం ఏంటంటే దోషికి శిక్ష చేయడం ఎంత ఇంపార్టెంటో అట్లనే ఒక నిర్దోషిని అకారణంగా తప్పుడు కేసు బనాయించి శిక్షించడం కూడా అంతే నేరం అవుతుంది. మరి ఆ కేసులో ఏం ఆధారం ఉందని నువ్వు జైల్లో పెట్టినావు? ఆ అమ్మాయి చెప్పంగానే పెట్టేస్తావా? అంటే చట్టంలో లోపం ఉంది. ఇప్పుడు కాంబ్లే బ్రదర్ విషయంలో అది అప్పుడు మనం గట్టిగానే కొట్లాడినాం. సో ఆ కేసులో కూడా పాపం ఆ బ్రదర్ ఫ్రెండ్ కూతురు అని చెప్పి, తన కూతురికి ఫ్రెండ్ అని చెప్పి ఆమెకు యోగా నేర్పించి ఆమెకు ఒక 3-4 రోజులు 8 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వీళ్ళ బిడ్డకి ఆ అమ్మాయికి బట్టలు కొనిచ్చి అన్నీ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ వదిలేయమంటే వాళ్ళ తండ్రికి అప్పచెప్తే ఆయన మీద ఫోక్సో కేసు పెట్టిర్రు 6 నెలల తర్వాత. ఎంత బాధాకరం. మరి ఏమైనా ఆధారం ఉందా అంటే ఏం లేదు. మరి పోనీ నువ్వు అయింది అన్న తర్వాత ఇమీడియట్గా పెట్టవచ్చు కదా. పెడితే అట్లీస్ట్ ఫోరెన్సిక్ డేటాను, ఆ యొక్క అమ్మాయి యొక్క యోనిలో అతని స్పర్మో, లేకపోతే ఆమె అండర్వేర్ మీద స్పర్మో, ఆమె బట్టల మీద అతని యొక్క ఏదైనా ఉంటే ఫోరెన్సిక్లో వచ్చేది. 6 నెలల తర్వాత పోలీసులు కూడా ఏం చేయగలుగుతారు? ఎక్కడి నుంచి చేయగలుగుతారు ఆధారాలు? అంటే ఏమంటున్నా అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు. ఆ చట్టంలో లోపం ఏంది అంటే, బిగ్గెస్ట్ లోపం ఏంది అంటే, ఒకటి ఒక 12 years లోపల ఉన్న వాళ్ళని, ఒక టీనేజర్స్ని ఒక ప్రీ అడల్ట్ని సేమ్ ట్రీట్ చేయకూడదు. టీనేజర్స్ని 13 to 19 ఉన్న వాళ్ళని ఒక డిఫరెంట్ ట్రీట్ చేయాలి, వాళ్ళని ప్రీ అడల్ట్ కింద ట్రీట్ చేయాలి. సో ఆ చట్టాల్లో ఆ యొక్క శిక్షలు అవన్నీ మార్చాలి. చిన్నపిల్లలు వస్తే కఠిన శిక్షలు ఉంటాయి. టీనేజర్ అయితే వాళ్ళు ఈ కన్సెంట్ తోటి చేస్తే దానికి శిక్షించాలా లేదా అనేది చర్చ చేయాలి. ఓకే, అర్థమైందా? సో 20 years కానీ అంతకంటే ఏమో ఉంటే అడల్ట్. సో ఇది ఒకటి చట్టం, ఈ చట్టాల్లో మార్చాలి. ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంట్ అయినాక within 1 week or 10 days, మ్యాక్సిమం 2 weeks లోపల కంప్లైంట్ ఇవ్వాలి. ఏ కేసు అయినా కంప్లైంట్ ఇస్తలేవంటే మోస్ట్లీ అది ఫేక్. లేదు అంటే ఎందుకంటే ఆఫ్టర్ 6 months 3 years తర్వాత ఇస్తే నీకేం ఆధారం ఉండదు, ఉట్టి కేసు అని ఇబ్బంది పెట్టడానికి పెట్టే కేసు లాగానే అవుతుంది. కాబట్టి within 2 weeks లోపల కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకూడదు. ఎందుకంటే అది ఫేక్ అన్న ఉంటుంది. లేదు అంటే నువ్వు ఏమంటారు, ఆ యొక్క హింసని అది ఏదైతే ఉందో దాన్ని నువ్వు అంగీకరించినట్లు లెక్క, యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. నీకు అది నువ్వు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా లేవు అని అర్థం. లేనప్పుడు యాక్సెప్ట్ చేయాలి అంతేగా. కాబట్టి ఈ చట్టాల్లో ఉన్న ఈ లోపాలను సరిదిద్దాలి. అప్పుడే ఆ యొక్క నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని అబ్యూజ్ చేస్తున్న ఇది తగ్గిపోయి అమాయకులు ఈ యొక్క దీని ఉచ్చులో అమాయకులని, అంటే వాళ్ళకి వేరే విషయాల్లో శత్రుత్వం ఉండి, లేకపోతే రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేక, లేకపోతే ఇంకో రకంగా వ్యాపారంలో ఎదుర్కోలేక, సమాజంలో వాళ్ళ మీద వేరే విషయంలో పగబెట్టుకొని, ఇంకా వేరు కారణాల చేత దాన్ని పర్సనల్ వెంజెన్స్గా తీసుకొని ఆ విషయంలో వాళ్ళతో కొట్లాడే సామర్థ్యం లేక తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్చర్ పెడతామంటే అది కరెక్ట్ కాదు. మనము ఇష్యూ బేస్డ్గా కొట్లాడాలి కానీ వ్యక్తిగతంగా పోకూడదు. అర్థమైందా? ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక డిగ్నిటీ ఉంటుంది, సెల్ఫ్ డిగ్నిటీ ఉంటుంది, అతనికి ఒక సంతోషంగా బతికే హక్కు ఉంటుంది. ఓకే, అట్లనే అతనికి కుటుంబం ఉంటుంది, అతనికి కన్న పిల్లలు ఉంటారు, అతనికి కన్న తల్లిదండ్రులు ఉంటారు, అతనికి ఫ్రెండ్స్ ఉంటారు, అతనికి సమాజంలో ఒక పరువు ఉంటుంది. అవన్నిటిని గంగలో కలిపే హక్కు ఎవరికీ లేదు. నిజంగా శిక్ష తప్పు చేస్తే అయినా ఇమ్మీడియట్గా ఇది మీరు కంప్లైంట్ చేయండి, ఏమైనా ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయండి. ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఆధారాలని కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ యొక్క కోర్టులో ఈ యొక్క ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి తీర్పిస్తే అప్పుడు శిక్షించండి నిజంగా నేరం చేస్తే. కానీ ఊరికే భయపట్టించి ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తా అంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఆ చట్టాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఆలోచించండి, మేము కోరుతున్నాం. సో అట్లనే ఈ యొక్క బండి సంజయ్ ఈ కొడుకు కేసులో ఓకే, గతంలో ఎవరిన కొట్టిండు, అది 100% తప్పు. బీజేపీని పాలసీ పరంగా విభేదిస్తున్నాం, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని సద్వినియోగం చేయాలి, ప్రజల యొక్క సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి,
కానీ బీజేపీ వాళ్ళు చేస్తలేరు. మా దేవుని పేరు చెప్పి యొక్క వాళ్ళు ఏది ఏమైనా చేయొచ్చు అన్న ప్రజల సమస్యలను దృష్టి మరల్చి దోసుకొని యొక్క మొత్తం దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఓకే, ఆ విషయంలో ఇంకా ప్లస్ ఎన్నికల ప్రాసెస్ని కూడా ఇది దొబ్బ పెడుతున్నారు. అట్లనే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థల్ని పనిచేయనిస్తలేరు. సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రాసెస్ను మోసం చేస్తున్నారు. సో కాబట్టి అన్ని రకాలుగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ విషయాల్లో మనము 100% బీజేపీతో కంటిన్యూస్గా నిరంతరం కొట్లాడదాం. ఓకే, కానీ పాలసీ పరంగా కొట్లాడదాం. వ్యక్తిపరంగా మోడీ వాళ్ళ యొక్క ఏమంటారు, లేకపోతే బండి సంజయ్ యొక్క, లేకపోతే గుండు అరవింద్, ఇంకెవరైనా సరే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయంలో మనకు అనవసరం. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్లీ చట్ట ప్రకారం శిక్షలు తీసుకోండి, ఎవరు వద్దంటలేరు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈ కేసులో అంతకుముందు కేటీఆర్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లేకపోతే బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ కొట్లాడుకుంటున్నట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఫస్ట్ బండి సంజయ్ని ఏదో తిట్టిండు. తిట్టంగానే బండి సంజయ్ ఏం చేసిండు, ఉల్టా కేటీఆర్ని తిట్టిండు. కేటీఆర్ తిట్టినాక ఏమైంది, ఈయన పాడి కౌశిక్ రెడ్డి వచ్చి మళ్ళీ ఏదో బండి సంజయ్ని తిట్టిండు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఈ కేసు గురించి మాట్లాడిండు. సీక్వెన్స్లో ఇమ్మీడియట్గానే విత్ ఇన్ ద సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే. అర్థమైందా? సో కాబట్టి ఇది అంటే పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడతలేరు, పాలసీ విషయాలు కొట్లాడతలేరు. బీజేపీ యొక్క పాలసీ, కేంద్ర ప్రభుత్వం చేసే విధానాల మీద కొట్లాడతలేరు. లేకపోతే సమర్థవంతమైన ప్రతిపక్షాలు ఇష్యూస్ బేస్డ్ మీద కొట్లాడతారు. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం మీద అయినా. అంతేగాని ఇక్కడ వ్యక్తిగతంగా మరి ఇది ఇన్సిడెంట్ అయి కూడా డిసెంబర్లో అయింది అంటారు. డిసెంబర్లో అయితే మరి ఇప్పటిదాకా ఏం చేశారు, మే దాకా? అర్థమైందా? మనకు అబ్జర్వ్ చేస్తే ఆ ఫోటోలు అవన్నీ చూస్తే అయితే అతను రేప్ చేసినట్టుగా ఎక్కడా లేదు. ఇద్దరు విత్ కన్సెంట్, ఇద్దరు ఇష్టంతో ఒక టీనేజర్లు ఎంజాయ్ చేసినట్టుగా ఉంది, కానీ ఎక్కడ అతను బలవంతం చేసినట్టు ఎక్కడ కనిపిస్తలేదు ఆ ఫోటోలలో కానీ ఆడియోలలో కానీ ఎక్కడ కానీ. ఓకే, ఇది బండి సంజయ్ కొడుకు విషయంలో. సో అన్నప్పుడు ఇద్దరు ఇష్టంగా చేసుకున్నప్పుడు అది రేపు ఎట్లయితుంది? రేపు అంటే బలవంతంగా చేస్తే అది రక్తాలు గారితే, లేకపోతే ఆమె అపస్మారక స్థితిలోకి పోతే, ప్రమాద స్థితిలోకి పోతే, అప్పుడు ఆ నొప్పిని భరించలేకపోతే, అది ఇంకేమన్నా ప్రమాదం జరిగితే అది రేప్ కింద వస్తుంది. గుడ్ ఎగ్జాంపుల్ అదేది ఢిల్లీలో అయింది నిర్భయ కేసు, కలకత్తాలో అయింది ఆ మెడికల్ కాలేజ్ కేసు, అది కేసు, మన హైదరాబాద్లో దిశ కేసు. ఇవి రియల్ ఇన్సిడెంట్స్. మొన్న యువన్ కేసు అయింది, అది రియల్ ఇన్సిడెంట్, రేపు కానీ చంపడం కానీ. కానీ ఇది డిసెంబర్లో అయింది అని చెప్పి మేలో వచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు అంటే అర్థం ఏంది? ఇద్దరు ఇష్టంగా ఎంజాయ్ చేసుకొని అలా అతను ఫన్ పొందిండు, ఈమె ఫన్ పొందింది. ఇక మళ్ళీ 3-4-5 months తర్వాత వాళ్ళకి ఒక బ్రేకప్ అయ్యో ఇంకేమన్నా టర్మ్స్ వర్కౌట్ కాక వాళ్ళు విడిపోతే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కేసు పెడతామంటే, ఒకవేళ మీరు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలు ఏమన్నా అతను బయట పెడతా అంటే దానికి వేరే రూల్స్ ఉంటాయి, దానికి పోక్సో వర్తించదు. అర్థమైందా? దానికి ఉండే రూల్స్ ప్రకారం ఏది నీ ప్రైవసీని భంగం చేసే విధంగా అతన్ని ప్రైవేట్ పిక్చర్స్ పెడితే దానికి ఐటీ యాక్ట్లే ఉంటాయి, ప్రైవసీ యాక్ట్లు. సో కాబట్టి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు అని నేను కోరుతున్నా. ఓకే, ఇంకోటి ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది, చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఒకటి చెప్తున్నా. బండి సంజయ్ కొడుకు కేసులో మాత్రం వాళ్ళు ఇద్దరు ఇష్టంగా చేసుకున్నారు. అది పొలిటికల్, కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్, అది పొలిటికల్ డ్రామా చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడ వాళ్ళ కన్సెంట్ లేకుండా, ఇష్టం లేకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి 13 ఏళ్ళు దాటిన వాళ్ళని, 12 ఏళ్ళు దాటి 13 కానీ 13 నుంచి 19 లోపల ఉన్న వాళ్ళని టీనేజర్గా ట్రీట్ చేయాలి, ప్రీ అడల్ట్ లెక్క ట్రీట్ చేయాలి, కానీ చిన్నపిల్లల లెక్క ట్రీట్ చేయకూడదు దయచేసి. ఇవన్నీ చేసినప్పుడే ఈ చట్టాలు దుర్వినియోగం కావు. ప్లస్ విత్ ఇన్ 2 weeks లోపల కంప్లైంట్ చేస్తే నిజమైన బాధితులకు శిక్షలు పడతాయి. ఓకే, ఇట్లాంటి పునరావృతం కావు. అట్లనే అమాయకులు నిజంగా చేయని వాళ్ళకి ఈ వాళ్ళ జీవితాలు ఏమంటారు అగమ్య గోచరం కావు. అంటే అకారణంగా అమాయకులు శిక్షించబడరు. సో కాబట్టి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ఆశిస్తూ, ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. ఓకే, మనం ఇష్యూ బేస్డ్గా కొట్లాడదాం, పాలసీ బేస్డ్గా కొట్లాడదాం. ఓకే, బిగ్గర్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. దీనికంటే బిగ్గర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. కాబట్టి ఈ వ్యక్తిగత ట్రాప్లకు మనం పోకూడదు. ఓకే, సో కాబట్టి ఎవరైనా నిజంగా మీకు నష్టం జరిగింది అనిపిస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి.
ప్లస్ ఇమీడియట్ కంప్లైంట్ చేయకపోతే దయచేసి ఆ కంప్లైంట్స్ తీసుకోకండి, ఎందుకంటే మనం ఆధారాలు సేకరించలేం కాబట్టి. ప్లస్ ఏ చట్టాలు అవుతున్నాయో ఆ చట్టాలు మార్చడానికి మనం అందరం కొట్లాడదాం, ఆ లొసుగుబాట్లని మనం పూరిద్దాం. ఓకే, ఎందుకంటే అమాయకులను బలి చేయడము, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే పాలసీ బేస్డ్ కొట్లాడుతున్నారో వాళ్ళని వ్యక్తిగతంగా అకారణంగా వాళ్ళని బాధించడము, వాళ్ళని అకారణంగా జైల్లో పెట్టడం, శిక్షించడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి మానసిక క్షోభను గురి చేయడం, ఆర్థిక క్షోభను గురి చేయడం అది సబబు కాదు. ఓకే, సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బై.